శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఏకాదశిలలో చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి వరూధిని ఏకాదశి అని పేరు. ఈ రోజున ఆలయాలలో పువ్వులు అందించేటటువంటి మొక్కలను నాటి సంరక్షణ చేయాలి. కుబేరుని ఆస్థానంలో కుబేరుడు శివారాధన చేసే నిమిత్తమై పుష్పాలు సేకరించి పుష్పాలు గుదిగూర్చి మాలికలుగా సిద్ధం చేసి అందించేటటువంటి ఉద్యోగము విధి వృత్తిలో ఉన్న ఒకానొకడు తన విధిలో పరాకు చూపిన కారణం చేత శాపానికి గురి అయి దుఃఖాల పాలై ఏ వ్రతం చేస్తే ఈ దుఃఖాలు తొలగిపోతాయి అన్న విషయం తెలుసుకొని ఈ ఏకాదశి వరూధిని ఏకాదశి నాడు ఉపవాస వ్రతం పాటించి పునీతుడై తిరిగి పూర్వజన్మను పూర్వ విధిని పొందగలిగాడు. ఏకాదశి అంటే విష్ణు స్వరూపమే అని కాకుండా శివస్వరూపంగా కూడా మనం భావన చెయ్యాలి. రామచంద్రమూర్తి ఎవరు అంటే సాక్షాత్తు శివుడే. రాబోయే తరంలో యుగంలో నేనే రాముడిగా అవతరించబోతున్నాను. అధ్యాత్మ రామాయణంలో ఉన్న ధర్మం ఇది. శివుడు విష్ణువును పూజించాడు, ఈ మాట సత్యమే. శివుడిని పూజించడం కోసం సాక్షాత్తు విష్ణువే కైలాసాన్ని వదలి కార్తీక మాసంలో కాశీ విశ్వనాథుని పూజించే నిమిత్తమై దిగి వచ్చాడు, ఈ మాట నిజమే. ఒక మాట చెప్పినప్పుడు రెండవ మాట కూడా చెప్పాలి. శివకేశవులకు అభేదం. ఒక్క రాగి చెట్టు, ఒక్క వేప చెట్టు, ఒక్క మర్రి చెట్టు, 10 చింత చెట్లు, 5 మామిడి చెట్లు. ఇవి మహావృక్షాలు. రావి కావచ్చు, వేప కావచ్చు, మర్రి కావచ్చు, చింత కావచ్చు, మామిడి కావచ్చు, మహావృక్షాలు. ప్రాథమికంగా మొక్కలే కదా. వరూధిని ఏకాదశి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మొక్కలను నాటి సంరక్షణ చేసే బాధ్యతలు స్వీకరిద్దాం. అశ్వత్థమేకం పిచుబంధమేకం. ఆర్షధర్మంలో మొక్కల పెంపకం అపూర్వమైన పుణ్యబలాన్ని మనకు అందిస్తుంది. ఉపవాస వ్రతం పాటిద్దాం. సోమవారం కనుక శివారాధన చేద్దాం, ఏకాదశి కనుక ఉపవాస వ్రతాన్ని పాటిద్దాం. శివుడికి విష్ణువుకి భేదం లేకుండా ఇరువురు ఒక్కరే అన్న జ్ఞానాన్ని పెంచుకొని ప్రవర్తిద్దాం. ఏ 2 కన్నులు ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని కావు. 2 కన్నులు ఉంటేనే పూర్ణ దృష్టి, 2 చేతులు ఉంటేనే పూర్ణమైన ప్రజ్ఞ పాటవం. ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ బొటనవేలు ఉంటేనే ఏదైనా వస్తువును జాగ్రత్తగా పట్టుకోగలుగుతాం. ఏ చిన్నపాటి లోపం కలిగినా ఆ లోపం సంపూర్ణమైన దేహాన్ని పడవేస్తుంది. దేహం సనాతన ధర్మం, భారతీయ ధర్మం అనుకుంటే అద్వైతమైన, విశిష్టాద్వైతమైన, ద్వైతమైన, శివాద్వైతమైన, ద్వైతాద్వైతమైన, మధురాద్వైతమైన, శుద్ధాద్వైతమైన ఏ మతమైనా ఏ ధర్మమైనా అన్నింటికీ మూలం భారతం, సనాతనం. ఈ విధమైన జ్ఞానంతో దేవతారాధన చేద్దాం. పరమాత్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.